నేను వచ్చేసి నా సామిరంగ చిత్రాన్ని అయితే చూసేసి రావడం జరిగింది. అంటే ఈ భోగి పండగ రోజున, ఈ భోగి పర్వదినాన పండగ సమయంలో జరిగిన సినిమాని అయితే చూసేసి రావడం జరిగిందనమాట. ఇంకా ఈ చిత్రం సినిమా ఎలా ఉంది అంటే హానెస్ట్గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది అంతే బ్రో. నేను ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గానే ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఎక్కువైపోయిందని ఫీల్ నాకైతే వచ్చింది. బట్ స్టిల్ కానీ ఈ సినిమాని థియేటర్స్కి వచ్చి చూడొచ్చా అంటే డెఫినెట్లీ నేనైతే ఫస్ట్ హాఫ్ కోసమైనా వచ్చి చూడొచ్చు అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మనకు నాగార్జున గారి స్వాగ్ కావచ్చు, ముఖ్యంగా ఫైట్స్ చేసేటప్పుడు ఆ స్వాగ్ కావచ్చు, అండ్ నాగార్జున గారు అల్లరి నరేష్ గారు వీళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన కామెడీ కావచ్చు, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఒక విలేజ్లో ఎలా న్యాచురల్గా ఫ్రెష్గా ఉంటుందో అలా ఉంటుంది కామెడీ. అండ్ నాగార్జున గారు ఆశిక రంగనాథ్ వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన లవ్ సీన్స్ మనకెక్కడ, ఆయన ఏజ్డ్ కదా, ఈ అమ్మాయి 30 బిలో అమ్మాయి కదా, మనకు ఎక్కడ అనిపించదు. ఆ లవ్ సీన్స్ని కూడా బాగా జనరేట్ చేయడం జరిగింది. ఫస్ట్ హాఫ్ వరకు డీసెంట్, బట్ సెకండ్ హాఫ్ కొంచెం నా పాయింట్ ఆఫ్ వ్యూలో లాగ్ అని నాకు అనిపించింది. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, మిగతా వాళ్ళు ఎట్లా చెప్తానో నాకు తెలియదు. సో నాకు చెప్పేంత వరకు నాకు సినిమా నాకు యావరేజ్ అనిపించింది. నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు, ఆశిక రంగనాథ్ గారు కోసం మూవీకి వచ్చి చూడొచ్చు. అండ్ విన్నర్ ఆఫ్ ది సంక్రాంతి ఎవరో అని అడిగితే 4 సినిమాలు అయిపోయినాయి కాబట్టి ఆబ్వియస్లీ హనుమానే తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టు పెంచిన హనుమానే క్లియర్ విన్నర్ అని నేను చెప్తున్నాను. సెకండ్ రెండు బ్రో, సైంధవ్, నా సామిరంగ రెండు నాకు యావరేజ్ అనిపించింది. లాస్ట్ ప్లేస్లో ఉండేది ఆబ్వియస్లీ గుంటూరు కారం అనమాట, మనకు తెలిసిండేదే. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ చెప్తున్నాను కదా, యావరేజ్ అనిపించింది నాకైతే. ఈ పండక్కి నిజంగా నా సామిరంగ రైట్ టైంలో రైట్ మూవీ వచ్చింది అనిపించింది. నాగార్జున గారిని ఒక డిఫరెంట్ రోల్లో కిష్టయ్య అంటే ఆ పేరులోనే ఒక పవర్ ఉన్నట్టు అనిపించింది. చాలా ఇట్ వాజ్ ఏ ఫెస్టివ్ మూవీ. 3 రోజుల్లో మాత్రం జరిగే మూవీ, మనకి భోగి, సంక్రాంతి, కర్మ, ఆ 3 రోజుల్లో జరిగే స్టోరీ రైట్ టైంలో రైట్ మూవీ అనిపించింది. అండ్ దట్టు మన ఎంఎం కీరవాణి గారు, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు సోల్ అంటే ఇందులో క్యాటరేషన్ చనిపోతుంది అనమాట. అంజీ క్యాటరేషన్ చనిపోయినప్పుడు ఉండే బ్యాక్ డ్రాప్ సోల్ ఇట్ వాస్ లైక్ యూనో చాలా ఎమోషనల్గా ఉండే ఆ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ ఉండే. ఖచ్చితంగా అండి, ఎందుకంటే దిస్ ద ఫెస్టివ్ మూడ్, అంటే ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళడానికి ఒక ఎమోషనల్గా ఉండేది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్గా ఉండేది. ఖచ్చితంగా నా సామిరంగే రైట్ టైంలో రైట్ మూవీ నా సామిరంగ. ఈ పండక్కి ఖచ్చితంగా నా సామిరంగే అవుతుంది. అంటే ఇప్పుడు మనకి రాజ్ తరుణ్ కావచ్చు, మనకి అంజీ క్యారెక్టరైజేషన్లో అల్లరి నరేష్ కావచ్చు, అండ్ నాగార్జున గారు కావచ్చు. సో ఇట్ వాస్ లైక్ ఇన్ డిఫరెంట్, అంటే బ్రదర్ అన్నదమ్ములుగా మనకి అంజీ నాగార్జున క్యారెక్టరైజేషన్ పవర్ఫుల్. అండ్ మనకి అంటే రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రేమించి చేసే ఒక డిఫరెంట్ ఒక యంగ్స్టర్గా చేసిన క్యారెక్టరైజేషన్. సో ముగ్గురిది కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయిందండి. దట్టు ముగ్గురు కాంబినేషన్స్ ఉండే లవ్ స్టోరీస్ కావచ్చు, హర్షిక వీళ్ళిద్దరి మధ్య అంటే ఇద్దరు మ్యారేజ్ చేసుకోకుండా లాస్ట్ వరకు ఉండి ఒక పర్పస్ మీద ఉండే పర్పస్కి క్యారెక్టరైజేషన్కి చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయిపోయింది స్టోరీ. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఎన్ని సినిమాలు వచ్చినా తట్టుకునే శక్తి ఆ సంక్రాంతికి ఉంటుంది. ఈవెన్ మన ఈగలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఆ సంక్రాంతికి ఉంటుందండి ఖచ్చితంగా. సో మనం సంక్రాంతిని ఇంకేం చేస్తాం, ఇంట్లో కొత్త బట్టలు వేసుకుంటాం, ఇక్కడికి సినిమాలు చూస్తాం, అంతకుమించి ఇంకేం ఉండదు కదా. సో వీ ఎంజాయ్డ్ ఆల్ ద మూవీస్. నాగార్జున గారిది అయితే ఇలా చూడటం నాకు చాలా అంటే కొన్ని ఉంది. విజయ్ బిన్ని గారి ఇందులో కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఉంది, చైన్స్ ఉంటుంది ఇందులో. ఒకటి ఇంటర్వల్ బ్యాంక్లో వచ్చి ఒక చైన్ సీన్, దానికి గూజ్ బంప్స్ అండి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక సైకిల్ ఇస్తున్నప్పుడు చేతిలో సైకిల్ చైన్ పట్టుకొని ఒక్కసారిగా శివ సినిమాకి రీవైండ్ అయిపోయింది. నాకైతే ఆ సీన్ చాలా బాగా నచ్చింది. విజయ్ కొన్ని అంటే రీమేక్ మరియం పొంచి 2019లో వచ్చిన మలయాళం మూవీకి ఏదైతే రీమేక్ ఉందో దానికి డిస్టర్బ్ కాకుండా దాన్ని ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా నేరేట్ చేస్తారు విజయ్ బిన్ని. సో హీ హాజ్ సక్సెస్ఫుల్ అండి. విజయ్ బిన్ని బీయింగ్ ఎ డెబ్యూటెంట్ హీ హాజ్ డన్ ద బెస్ట్ జాబ్ అనిపించింది. ఎక్స్ట్రాడినరీ అండి. అంటే మనకి ఊరికి పెద్దగా ఉంటారు కదా, పెద్దగా క్యారెక్టరైజేషన్లో నాజర్ గారి ఉండేది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ కిష్టే లాస్ట్ వరకు అలాగే ఒక విశ్వాసంగా శ్వాసనంతకు విశ్వాసంగా ఉంటూ మళ్ళీ తన్ని లాస్ట్లో ఉండే క్లైమాక్స్కి చేయటం ఇట్ వాస్ గుడ్. అవునవును, అదే దానికి ఆ ప్రబల దాటే విషయంలోనే అంజీ లైఫ్ లాస్ అవటం. సో ఇట్ వాస్ ఏ విలేజ్ స్టోరీ కంప్లీట్గా, మన అందరి సంక్రాంతి స్టోరీ, అందరి స్టోరీ. ఇది బాగుంది. అంటే మనకి అల్లరి నరేష్ అంటేనే ఒక ఎమోషనల్గా టచ్ అయిపోతుంది. ఆ క్యారెక్టరైజేషన్ ఆయన తప్పించి ఇంకెవరు చేయలేరేమో, అలా జీవించేశారు ఆ క్యారెక్టరైజేషన్. అంటే ఆయన చనిపోయినప్పుడు కూడా మనకి ఎమోషనల్గా మనకి కట్ అవుతుంది కదా. సో అదంతా కూడా చనిపోయి అవుతుంది. అదే కదా చెప్తున్నాను, సంక్రాంతి అంటే సినిమాలు వి ఎంజాయ్డ్ ఆల్ ద మూవీస్ అండి. సామిరంగ సూపర్, బాగుంది. నా సామిరంగ బాగుంది, నాగార్జున సూపర్. సంక్రాంతి ఎంటర్టైన్మెంట్లోని హనుమాను, నా సామిరంగ నెక్స్ట్ ఈ 2 హిట్లు అన్నీ బాగున్నాయి, చాలా బాగుంటుంది. బీజిఎం సూపర్. కీరవాణి గారు ఆస్కార్ గ్రహీత అద్భుతంగా కొట్టారు. కీరవాణి చాలా బాగుందండి క్యారెక్టర్. అల్లరి నరేష్ ముగ్గురు కూడా సినిమా సూపర్. సినిమా సెకండ్ హాఫ్ సూపర్, క్లైమాక్స్ కానీ సినిమాలో బీజిఎం సూపర్, సాంగ్స్ సూపర్, నాగార్జున యాక్షన్ సూపర్. అది బాగుంది సార్, సూపర్.
ఇంకా స్టోరీ పల్లెటూరు స్టోరీ బాగుంది. అంత పల్లెటూరు వాతావరణం పాటలు బాగుంది. మ్యూజిక్ బాగుంది. ఇది బాగుంది. నాగార్జున ముందు యాక్షన్, హీరోయిన్ కూడా బాగుంది. కొత్త అమ్మాయి అల్లరి నరేష్ బాగుంది. ఎంటర్టైన్మెంట్గా ఉంది, బోరేం లేదు. ఎంటర్టైన్మెంట్గా ఉంది. పిక్చర్ చూసినంతసేపు బాగుంది.